శ్రీమాత్రే నమ. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసపుట్టుంటాను. ఈరోజు మన ప్రేక్షకులకు 2024వ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి, వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం. మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు, రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము, చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది, వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము. రెండవది, వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు, వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది, ఇంగ్లీష్ క్యాలెండర్. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2024 అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు 1/1/2024 నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకున్న నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం. ఈ 1/1/2024 మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తోంది 1/1/2024. ఆ రోజు సోమవారం అవుతోంది, బహుళ పంచమి అవుతోంది, నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది. ఈ విధంగా సోమవారం రోజు మనకు 1/1/2024 అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది. తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ 1/1/24 ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను. లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది. ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు. అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, దాన్ని అస్తంగత్వము అంటారు. అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు. ఈ కారణం వల్ల కుజుడి యొక్క ప్రభావము ఆ రాశుల మీద ఏమాత్రం ఉండదన్నమాట. అంటే కుజుడి యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడి యొక్క శక్తి వల్ల. మరలా బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు. అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. అస్తంగత్వం చెందిన గ్రహము, వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు, శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు, శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు, రాహువు మీనరాశిలో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉంది గ్రహస్థితి. 1/1/2024 నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో. మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా 4 గ్రహాలను తీసుకుంటాం: గురువు, శని, రాహువు, కేతువు. మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి 2 ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను వాడుకుంటాం. ఒకటి మన జాతకం అయితే, ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా. జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము. పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారములో
ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనం పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం. ఈ పంచాంగంలో మనకు గురువు, శని, రాహువు, కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీరు రేపు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం, రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది, నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకోసారి చెప్తాను. గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే ఈ 5 స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇక శనిని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం, మన జన్మరాశి మేషరాశి అనుకుందాము. గురువు ఎక్కడున్నాడు? వృషభంలో ఉన్నాడు, అంటే రెండవ ఇంట ఉన్నాడు. రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభాన్ని ఇస్తాడు మనకు. ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది, మేషరాశి మనది జన్మరాశి, గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 4వ రాశి అవుతుంది. 4వ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వడు. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనిని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. శని 12వ ఇంట లేదా 1లో, అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు, లేదా 2వ ఇంట ఉన్నప్పుడు 12, 1, 2 ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు. అంటే 7.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది. ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా 3, 6, 11 స్థానాల్లో శుభాన్ని ఇస్తాడు. అది కాకుండా 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి 7.5 సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. అలాగే 4వ ఇంట ఉన్నప్పుడు కూడా, 4వ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు, అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. అలాగే అష్టమ శని 8లో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. అంటే శనికి సంబంధించి మనం 2 అంశాలు తీసుకున్నాం. ఒకటి, శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు. ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు? 12, 1, 2 అలాగే 4, 8 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు. ఇక రాహుకేతువులు, ఈ రాహుకేతువులు కూడా మనకు 3, 6, 10, 11 స్థానాల్లో, అంటే ఈ 4 స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు. ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూస్తున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే, ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు, శని ఎక్కడ ఉన్నాడు, రాహుకేతువు ఎక్కడున్నారనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తరువాత ఈ 2024వ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది. అంటే 2023లో ఉన్నటువంటి స్థితి నుంచి 2024లో గురువు మాత్రమే మారుతున్నాడు. గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి 1/5/2024 నాడు మారుతున్నాడు. అంటే గురువు యొక్క చలనం ఉంది. గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి నుంచి 1/5/2024 నాడు వృషభ రాశికి వెళ్తాడు. తర్వాత శని కుంభరాశిలోనే ఉన్నాడు, రాహువు మీనములో ఉన్నాడు, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ 2024వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు, శని కుంభంలోనే, అలాగే 2024 పూర్తిగా ఉంటాడు, రాహువు మీనములో ఉంటాడు, అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు. ఇది మనకు ఈ విధంగా మనము 2024 ఏ రోజు ప్రారంభమవుతోంది, ఆ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, ఈ 2024లో ఈ 4 గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని
ఈ 2024లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము వృశ్చిక రాశి వారికి 2024 క్యాలెండర్ ఇయర్లో, అంటే ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి అన్నప్పుడు వాళ్ళు జన్మరీత్యా వృశ్చిక రాశి కావచ్చు, లేదా నామ నక్షత్ర రీత్యా కూడా వృశ్చిక రాశి కావచ్చు. గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, మనం ఈ ఫలితాలు చెప్పేటప్పుడు గురువు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట మనము వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో చూస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి నెల అనే చెప్పొచ్చు. దుష్ట సహవాసం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల మనస్తాపాలు, శిరోవ్యాధి కలిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఉన్నట్టయితే ధననాశనము, ధన నష్టము కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి 3వ వారంలో కాస్త అనారోగ్యం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశికి జనవరి నెలలో. ఇక ఫిబ్రవరి నెలలో కూడా ఇదే ప్రయత్నం, ఇదే ఫలితాలే కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రయత్నాల వల్ల, ఇటువంటి పరిస్థితుల వల్ల మనం అనుకున్నటువంటి కార్యాలు నెరవేరకపోవడము, దానివల్ల మనస్తాపం మరింత పెరగడము, తర్వాత కుటుంబంతో ఇబ్బందులు కలగడము, స్త్రీల వలన ఇబ్బందులు కలగడము లాంటివి కూడా ఈ ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి కనబడుతోంది. ఇక మార్చి నెలలో చూసినట్టయితే బంధుమిత్రుల వలన ధన వ్యయం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత చంచలమైనటువంటి మనస్సు కలిగి ఉండే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు మార్చి నెలలో. ఏప్రిల్ నెలలో శత్రువృద్ధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అశుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. మనసుకు కష్టము కలగడము, అనారోగ్యం కలగడము, ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతోంది వృశ్చిక రాశి వారికి. ఇక మే నెలలో చూసినట్టయితే కార్యాలు కాస్త ఒక రూపానికి వచ్చి అనుకున్న కార్యాలు జరిగే అవకాశము, కార్యసిద్ధి జరిగే అవకాశము మే నెలలో కనబడుతోంది. కాస్త ఆరోగ్యము కుదుటపడము, మనస్సు కుదుటపడడం కూడా జరిగే అవకాశము మే నెలలో కనబడుతోంది. జూన్ నెలలో అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయటము, ప్రయత్న కార్యక్రమాలు జరగడము, ఆరోగ్యం కాస్త బాగుపడము, ప్రత్యేకించి జూన్ 4వ వారంలో ఫలితాలు చాలా బాగా ఉండే అవకాశం ఉంది. సంపూర్ణంగా మీరు అనుకున్నటువంటి పనులను మీరు చేయగలుగుతారు జూన్ నెలలో. జూలై నెలలో మనం చూసినట్టయితే శరీర సౌఖ్యము అంటే ఆరోగ్యంగా ఉండటము, మనసుకు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండటము, నూతన వస్త్రాలు ధరించడము, ఆరోగ్యంగా ఉండడము, దైవ దర్శనం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జూలై నెలలో జరిగే అవకాశం ఉంది. ఇక ఆగస్టు నెలలో మరలా కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మనస్సు కాస్త చంచలంగా ఉండడము, మొదటి వారంలో బంధువులతో కలహాలు కలగడము, భార్యా బిడ్డలతో కూడా వైరము, కలహాలు కలిగే అవకాశం ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి కనబడుతోంది. ఇక సెప్టెంబర్ నెల చూసినట్టయితే కాస్త ధనలాభము, శుభకార్యాలు జరిగే అవకాశము ఎక్కువగా కనబడుతుంది. ఈ సెప్టెంబర్ నెల 4వ వారములో కాస్త మీరు మీ గురువులను కలుసుకోవడము, మీ కులాచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే చేయడము, మనసుకు నచ్చినటువంటి దైవాన్ని వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది. చాలా శ్రద్ధగా దైవ కార్యక్రమాలు మీరు సెప్టెంబర్ నెలలో చేసే అవకాశం కనపడుతోంది వృశ్చిక రాశి వారు. ఇక అక్టోబర్ నెలలో చూసినట్టయితే కాస్త ధన నష్టము, మనస్సుకు అసంతృప్తి, అశాంతి కలిగే అవకాశము కనబడుతోంది. ప్రత్యేకించి భార్యతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 3వ వారంలో ప్రయాణాలు కూడా చేసే అవకాశము కనబడుతోంది అక్టోబర్ నెలలో. ఇక నవంబర్ నెలలో మనం పరిశీలించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుభ కార్యక్రమాలు చేయటము, ధనలాభము, బంధుమిత్రులతో కలుసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి 3వ వారంలో కాస్త శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. డిసెంబర్ నెలలో మరలా కాస్త ఇబ్బందులు కనబడుతున్నాయి. ప్రత్యేకించి బంధువుల వలన, అందులో కూడా సంతానం వలన కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి డిసెంబర్ నెలలో. మనసుకు అశాంతి కలగడము,
బంధుమిత్రులతో ఇబ్బందులు కలగడం ఇలాంటివన్నీ కూడా కనబడుతుంది ఈ వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో. మనం ఈ విధంగా 2024 పూర్తిగా ఒక సమగ్రంగా పరిశీలించినట్టయితే 2024లో మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారికి. ఏది కూడా గొప్పగా నేను సాధించాను ఈ 2024లో అనే విధంగా మనకు కనపడడం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 2024లో మనం ఏదైనా కార్యక్రమాలు అనుకున్నవి నెరవేరాలి, మనకు ఈ అశాంతి ఇవన్నీ తగ్గాలని అంటే సోమవారం రోజు ఒక 11 సోమవారాల రోజు 2024 ప్రారంభమైన తర్వాత ప్రత్యేకించి మే నెల తర్వాత ఈ శివాలయానికి వెళ్ళి 11 సోమవారం సాయంకాలం వెళ్ళి శివుడి ఎదురుగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే ఈ మే నెల తర్వాత కలిగేటువంటి ఇబ్బంది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కాస్త ఇబ్బందులు తక్కువగానే ఉన్నాయి, మే నెల నుంచి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ మే నెలలో ఇలాంటి కార్యక్రమం కనుక చేసినట్టయితే మనం ఏదైతే ఇబ్బందులు చూసామో మే తర్వాత డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. శ్రీమాత్రే నమః.